అందరికీ నమస్కారం. మొదటగా సుఖ స్థిరాసనంలో కూర్చుందాము. ఎవరైతే కింద కూర్చొని ధ్యానం చేయగలరో కాలు రెండు ముడుచుకొని కింద కూర్చొని ధ్యానం చేయండి. కూర్చోలేని వారు ఒక చైర్ పైన కూర్చొని కాళ్ళు రెండు నేలకి ఆనేటట్టు పెట్టుకోండి. రెండు చేతులు కూడా ఒడిలో పెట్టుకొని చేతి వేలు ఒక చేయి వేలు ఇంకో చేయిలో పెట్టి లాక్ చేసుకుందాం. సుఖ స్థిరాసనంలో కూర్చొని ధ్యానం చేద్దాం. మొదటగా కళ్ళు మూసుకొని స్పెట్స్ ఉంటే తీసి పక్కన పెట్టేసి సుఖ స్థిరాసనంలో కూర్చొని రెండు కాళ్ళు నేలకు తగిలేటట్టు పెట్టుకొని రెండు చేతులు ఒడిలో పెట్టుకొని ఒక చేతి వేలు ఇంకో చేతిలో పెట్టుకొని లాక్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. మొదటగా 3 సార్లు ముక్కుతో గాలి పీల్చుకొని నోటితో బయటకు విడిచిపెడదాం. మొదటగా 3 సార్లు ముక్కులోంచి గాలిని లోపలికి పీల్చుకొని నోటి ద్వారా బయటకు విడిచిపెడదాం. ఇకపైన ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే గాలిని విడిచిపెడదాం. కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటూ ముక్కు ద్వారానే గాలి బయటకు విడిచిపెడదాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. పొట్ట లోపలికి వెళ్ళటాన్ని బయటకు రావడాన్ని గమనిద్దాం. దీన్ని శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటారు. శ్వాస మీద ధ్యాస పెడదాం. సహజమైన శ్వాస మీద ధ్యాస పెడదాం. సహజమైన శ్వాస తీసుకుందాం. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ నేను చెప్పింది వింటూ ఉండండి. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను ఆ పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. ఆ పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలిని. నా మనసు స్థిరంగా ఉంది. నేను నా మనసు యొక్క యజమానిని. నా మనసు కేవలం నా ఆజ్ఞపైనే నడుస్తుంది. నేను చాలా శక్తివంతురాలిని. నన్ను ఎవ్వరూ బాధ పెట్టలేరు, భయపెట్టలేరు, మోసం చేయలేరు, నాకెవరు కీడు తలపెట్టలేరు. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా లోపల దివ్యశక్తి ప్రసరిస్తుంది. ఆ మహాశివుని నుండి ఆంజనేయ స్వామి నుండి వాళ్ళ అభయహస్తం ద్వారా ఆ అభయహస్తం నుండి కురుస్తున్న అద్భుతమైనటువంటి శక్తి నా లోపలికి ప్రవేశిస్తుంది. నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అందువల్ల నేను నిశ్చింతగా ఉన్నాను. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది.
నేను సకల సిరి సంపదలకు కేంద్ర బిందువు. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. ఆ అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్న విశ్వశక్తిని నేను గ్రహిస్తున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ అద్భుతమైన విశ్వశక్తిని నా సహస్రారం గుండా నేను స్వీకరిస్తున్నాను. గోల్డెన్ కలర్లో ఉన్న అద్భుతమైన విశ్వశక్తి నా సహస్రారం తల భాగం నుండి నా శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంది. ధారాళంగా ప్రవేశిస్తుంది. తల భాగంలో ఉన్న లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ పైన ఆ గోల్డెన్ ఎనర్జీ పడి ఆరోగ్యవంతమైన మెదడుగా తయారయ్యింది. అలాగే కంటిపైన, చెవులు పైన, నోటి భాగంలో, తల భాగం మొత్తం కూడా ఎంతో ఆరోగ్యవంతమైంది. ఎటువంటి చెడు కణాలు ఉన్నా, నాకు తెలియని రోగాలు ఎటువంటివైనా ఉన్నా, ఆ కణాలన్నీ కూడా ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తిని తట్టుకోలేక మాడి మసయి బయటకు వచ్చి పొగ రూపంలో విశ్వంలో కలుస్తుంది. మెల్లగా గొంతు ద్వారా ఆ గోల్డెన్ ఎనర్జీ కిందకి దిగుతూ గొంతు భాగాన్ని అద్భుతంగా ఆరోగ్యవంతమయం చేసింది. శరీరంలో ఉన్న గ్రంథులన్నీ ఆరోగ్యవంతంగా పనిచేస్తున్నాయి. హార్మోన్లను సమపాలల్లో విడుదల చేస్తున్నాయి. ఎముకలన్నీ పుష్టిగా తయారవుతున్నాయి. కండరాలన్నీ బలంగా ఆరోగ్యంగా తయారవుతున్నాయి. శరీరంలో ఉన్న ప్రతి అణువణువు అవయవం కూడా ఆరోగ్యవంతమయం అవుతుంది. రక్తం స్వచ్ఛంగా ఆరోగ్యంగా ప్రవహిస్తుంది. చర్మం బిగుతుగా ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. శరీరం అంతా ఆకర్షణీయంగా దృఢంగా ఆరోగ్యంగా తయారయ్యింది. ఆ గోల్డెన్ ఎనర్జీ సహస్రారం నుంచి తలపై భాగం నుంచి కింద కాలి బొటని వేలు వరకు ప్రవహిస్తూ అద్భుతంగా నా శరీరాన్ని తీర్చిదిద్దుతుంది. నా శరీరంలో కొత్త శక్తి పుంజుకుంటుంది. నా గుండె ఆరోగ్యంగా కొట్టుకుంటుంది, పనిచేస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా పనిచేస్తున్నాయి. కిడ్నీ, లివర్, రీప్రొడక్టివ్ సిస్టమ్, చిన్న పేగులు, పెద్ద పేగులు అన్నీ కూడా యవ్వనంగా తయారయ్యి ఆరోగ్యవంతంగా పనిచేస్తున్నాయి. ఆ విశ్వశక్తిని ధారాళంగా నేను గ్రహిస్తున్నాను. నా సహస్రారం ద్వారా నేను శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ విశ్వశక్తిని నా శరీరంలోనికి గ్రహిస్తూ ఆరోగ్యవంతమైన శరీరంగా తయారయ్యాను. ఇకపై నేను ప్రతి క్షణం ఎంతో చలాకీగా, బద్ధకం లేకుండా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను.
నేను ఆ పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను.